ఇప్పుడు ఈ నలుగురికి ఒక రాజిరెడ్డి గారికి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత ఏజ్ ఉన్నది. ఇంకా దామోదర్ గారికి అయితే ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి ఇంకా ఏజ్ ఉన్నది. సరే, ఆరోగ్యం సహకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే. సో మీరంతా నెక్స్ట్ చేయాల్సింది ప్రజాస్వామ్యంలో ఈ ఈ ఈ ప్రజల మధ్యకు వచ్చి ప్రజా పోరాటాలు నిర్మించడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ లైక్ దట్ ఇన్నయ్య గారు లాగా ఇంకా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళలాగా ఆ రకంగా ప్రజల సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఒక సమస్య ఉన్న దగ్గరికి మీరు అక్కడికి రావడం వల్ల విషయం కూడా బాగా ఫ్లేరప్ అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకరు కొంతమంది ప్రజలు తెలియని వాళ్ళు అక్కడ పోరాటం చేసిన మీరు అక్కడికి వెళ్ళిరు అనుకోండి, ఓ ఫలానా వ్యక్తి అక్కడికి వెళ్ళి మూమెంట్ చేసినట్టే పేపర్లు కవర్ చేస్తాయి, మీడియా కవర్ చేస్తుంది. సో ఇష్యూ అనేది బయటకు వస్తుంది. సో ప్రభుత్వాల సమస్యను పరిష్కరించడానికైనా కనీసం ఆ రకంగా మీరు ఉపయోగపడతారు. సో ఇలాంటి ప్రజా నిర్మాణాలు అండ్ దాంతోపాటు చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు, మీటింగ్లు చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటికి ధర్నాలకి, సభలకి, సమావేశాలకి మీరు అక్కడ ఏ రకంగానైతే అడవుల్లో ఉండి మీ కుటుంబాలని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని అక్కడ ఉన్నారో సేమ్ ప్రజా జీవితంలో ఆ రకంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. మీరు వచ్చినటువంటి బయటకు వచ్చిన పరిణామాన్ని అయితే మాలాంటి వాళ్ళం స్వాగతిస్తున్నాం. ఇంకా మీరు అక్కడే ఉండి గనులు పట్టుకొని మీరు అక్కడ చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వము మిమ్మల్ని చంపాలి అని డిసైడ్ అయిన తర్వాత, ఒక డెడ్ లైన్ పెట్టుకున్న తర్వాత మీరు అక్కడ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉండడమే తప్ప యాక్టివ్గా మీరు పనిచేయలేరు. ఇంకా అవకాశం ఎక్కడిది? అదేదో అక్కడ వెచ్చించే సమయము అక్కడ ఉండి ప్రాణాలు కోల్పోయే బదులు మిగతా జీవితం అంతా ప్రజల మధ్య గడిపితే బెటర్ అని ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం.